నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ వెల్కమ్ టు వైభవ్ ఆస్ట్రో ఛానల్, ద మ్యాజిక్ ఆఫ్ ప్లానెట్స్. వైభవలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు మీ యందు మా యందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ వీడియో. నా పేరు రంజిత అండి. ఇందులోని లాల్ కితాబ్ రెమెడీస్ ద్వారా మన లైఫ్లోని ప్లానెట్స్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోగలం, డే టు డే లైఫ్లోని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలం అనేది ఈజీగా చెప్పడం జరుగుతుంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఏ ప్లానెట్ మాకు డిస్టర్బ్ చేస్తుంది, ఏ ప్లానెట్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అనేది మాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే కొంతమందికి జన్మచక్రం తెలియదు, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. అలాంటప్పుడు ఎలా చేయాలి మేము అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, నేను మీకు చిన్న చిన్న ఉపాయాలతోటి అసలు ఏ ప్లానెట్ డిస్టర్బ్ చేస్తుంది అనేది బేసిక్ నోట్లో చెప్తాను. దాన్ని బట్టి రెమెడీస్ ఫాలో అవ్వచ్చు. ఇన్ డీటెయిల్గా అంటే కుండలిని చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ స్టార్ట్ విత్ సూర్యభగవానుడు. సూర్యభగవానుడు వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, లాల్ కితాబ్లోని సూర్యదేవుడిని తండ్రితో సూచిస్తారు. సో అప్పటి వరకు బాగానే ఉన్నది, సడన్గా ఫాదర్ హెల్త్ కానీ డిస్టర్బ్ అయ్యిందా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏమన్నా సడన్ కేసెస్ వస్తున్నాయా మీ మీదకి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి లాస్ట్ అవర్లోని జాబ్ లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళి సెలెక్ట్ అవ్వకుండా వెనక్కి వచ్చేస్తున్నారా? సో ఇలాంటి సిమ్టమ్స్ మరి ఇంకెన్నో ఉంటాయి, కానీ నేను బేసిక్గా చెప్తున్నాను. ఏమైనా ఇలాంటి సిమ్టమ్స్ మీకు అనిపిస్తున్నది అనుకుంటే సూర్యుడిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, రెమెడీకి వస్తే 43 కాపర్ కాయిన్స్ తీసుకొని ఫ్లోటింగ్ వాటర్లోని సండే రోజు వదిలేయాలి. ఫ్లోటింగ్ వాటర్ అని ఎందుకు చెప్పానంటే, ఇక్కడ పాండ్స్ పనికిరావు, లేక్స్ పనికిరావు, సముద్రం పనికిరాదు, ఓన్లీ రివర్ లేకపోతే వాటర్ ఫాల్స్, ఎక్కడైనా వాటర్ ఫ్లో అవుతూ వెళ్ళిపోవాలి. ఇలాంటి ప్లేసెస్లోని 43 కాపర్ కాయిన్స్ని సండే రోజు ఒక్కసారి 43 కాపర్ కాయిన్స్. అది కూడా ఆ కాపర్ కాయిన్స్ కూడా మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మధ్యలోని హోల్ ఉన్న కాయిన్ ఉంటుంది, ఒకటి ప్లెయిన్ కాయిన్ ఉంటుంది. మనకు కావాల్సింది ప్లెయిన్ కాయిన్, అంటే వితౌట్ ఎనీ హోల్, మధ్యలో కన్నం ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉన్నది మాత్రం 43 కాయిన్స్ తీసుకొని ఫ్లోటింగ్ వాటర్లోని వదిలేయండి సండే. దట్ ఈస్ ద రెమెడీ ఫర్ సన్. నెక్స్ట్ కమింగ్ టు మూన్, చంద్రగ్రహం. మన మనసుకి కారణం, స్టెబిలిటీకి కారణం, క్యాష్ ఫ్లోకి కారణం, అండ్ మదర్ని కూడా సూచిస్తుంటుంది. సో సడన్గా క్యాష్ ఫ్లో ఏమైనా ఆగిపోయిందా, రావాల్సిన అమౌంట్ రావట్లేదా, మనీ స్టక్ అయిందా, మదర్ హెల్త్ డిస్టర్బ్డ్గా ఉంటుందా, నిద్ర ఉండట్లేదా? సో ఇలాంటివి ఏమన్నా రీజన్స్ ఉంటే ఒక చిన్న రెమెడీయే చెప్తానండి. 43 డేస్ 43 రోజులు ఖచ్చితంగా రోజు స్నానం చేసే వాటర్లోని, బకెట్ వాటర్లోని 1 or 2 డ్రాప్స్ ఆవు పాలను వేసుకొని స్నానం చేయండి. అండ్ లెఫ్ట్ హ్యాండ్కి వైట్ థ్రెడ్ టై చేసుకోండి. నార్మల్ వైట్ థ్రెడ్, దారమైనా పర్లేదు, ఒక 2-3 లైన్స్ వేసుకొని టై చేసుకోండి. చాలా మటుకు మీకు రిలీఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ గ్రహం కుజుడు. మనకి ఫ్యామిలీలోనే అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు జరుగుతున్నాయా, కారణాలు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు అవుతున్నాయా అని అనుకుంటే కుజుడు గురించి అయితే కొంచెం ఇబ్బంది, కుజుడి నుంచి కొంచెం ఇబ్బంది ఉంది అని అర్థం. దానికి రెమెడీ, హనుమంతుడి గుడిలోని స్వామివారికి బట్టలు సమర్పించండి. ఇంటి నుంచి పాల హల్వా చేసుకొని వెళ్ళి ప్రసాదంగా గుడిలోనే అందరికీ పంచిపెట్టి ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరించండి. దీనివల్ల చాలా మటుకు కుజుడు వల్ల వచ్చే ఇబ్బందులు చాలా మటుకు తగ్గుతాయి. అండ్ ఇది మీరు అట్లీస్ట్ ఒక 9 ట్యూస్డేస్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గ్రహం బుధుడు అండి. లాల్ కితాబ్లోని బుధుడిని రాజకుమారుడు అంటారండి. ఎస్, బుధుడు వల్ల బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, ఇంటెలెక్చువల్ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మాట తీరు. మనం చాలాసార్లు విన్నాం, అరే వాడితోటి మాటల్లో గెలవలేము రా వాడిని అని అంటారు.
ఎంత వయసు వచ్చినా చాలా చిన్నగా కనిపిస్తున్నారా అంటారు. సో దీస్ ఆర్ ద పాజిటివ్ ట్రైట్స్ ఆఫ్ మెర్క్యూరీ. కొంతమందికి సడన్గా బిజినెస్ డౌన్ఫాల్ అయిపోయింది, తీసుకున్న స్ట్రాటజీస్ అన్నీ తప్పుగా మారుతున్నాయి, ఇబ్బందులు వచ్చాయి, బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే మనం కంపల్సరీ మెర్క్యూరీని యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న రెమెడీస్ అండి. మార్నింగ్ లేచి ప్లాంట్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ప్లాంట్స్ని వాటరింగ్ చేయడం, దాన్ని జాగ్రత్త తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత నల్ల శనగలు మనం ఏవైతే తాంబూలాల్లో ఇస్తామో ఉడకబెట్టిన నల్ల శనగల్ని బుధవారం రోజు ఆవుకి పెట్టండి. ఇది ఒక రెమెడీ. సో దీనివల్ల చాలా మటుకు మెర్క్యూరీ యాక్టివేట్ అవుతుంది. గ్రీన్స్ని ఎంత వీలైతే అంత మీ లైఫ్ డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో అది వెజిటబుల్ జ్యూస్ అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు. సో మన ఫుడ్లో కానీ గ్రీన్స్ని చాలా మటుకు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మెర్క్యూరీ అనేది ఎన్హాన్స్ అవ్వడం, దానివల్ల మీ బిజినెస్ అనేది గ్రో అవ్వడం అనేది కంపల్సరీ జరుగుతుంది. నెక్స్ట్ ప్లానెట్ జూపిటర్ అండి. మన జాతక చక్రంలోని చాలా పెద్ద ప్లానెట్ గురువు. చైల్డ్ బర్త్కి, ఫ్యామిలీ లైఫ్కి, కెరియర్కి, వెల్త్కి, గోల్డ్కి అన్నిటికీ జూపిటర్ చాలా కారకుడు. సో సడన్గా గోల్డ్ ఎప్పుడూ లేదు, ఈ సంవత్సరం మేము గోల్డ్ లోన్లో పెట్టారా, లేకపోతే గోల్డ్ అమ్మవలసి వచ్చిందా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా పిల్లలు కలవట్లేదా, వెల్త్ అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందా, కెరియర్ ఎన్నో ప్రయత్నిస్తున్నా ఎంత కష్టపడుతున్నా సరే అనుకున్న కెరియర్కి మీరు రీచ్ అవ్వలేకపోతున్నారా, ఈ అన్నిటికీ కారణం జూపిటర్. సో జూపిటర్ గురువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి గురువుల్ని మీరు చెడ్డ మాటలతోటి దూషించడం అనేది చెయ్యొద్దు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అనేది వేడి పాలల్లోని, గోరువెచ్చని పాలల్లోని ఆవు పాలు, గోరువెచ్చని ఆవు పాలల్లోని కొంచెం పసుపు వేసి తాగండి. థర్డ్ వన్, కేసర్ కా తిలక్ చాలా ఇంపార్టెంట్ అండి. కుంకుమ పువ్వు కొంచెం తీసుకొని అందులోని ఆవు పాలు వేసుకొని నుదుటి మీద, గొంతు దగ్గర, బొడ్డు మీద, ఈ 3 పార్ట్స్లోని స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోండి. ఇలాగా 43 డేస్ చేయండి. ఖచ్చితంగా జూపిటర్ అనేది మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. జూపిటర్ గ్రహం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా 43 డేస్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు దాకా మనము చెప్పుకున్న ప్లానెట్స్, దానికి తగిన రెమెడీస్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. లాల్ కితాబ్ రెమెడీస్ ఎప్పుడైనా సరే నవమి, చతుర్థి, చతుర్దశి ఈ 3 తిథులు ఉన్న రోజుల్లో మాత్రం లాల్ కితాబ్ రెమెడీస్ స్టార్ట్ చేయకూడదు. ఏ రెమెడీ అయినా సరే 43 డేస్ టైం పడుతుంది. 43 డేస్ చెయ్యాలి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ తిథులు వచ్చినా పర్వాలేదు, కానీ స్టార్టింగ్ అప్పుడు మాత్రం ఈ తిథుల్లో మాత్రం కంపల్సరీ ఎటువంటి లాల్ కితాబ్ రెమెడీస్ స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ప్లానెట్స్, ఏ ప్లానెట్స్ ఏ రోజు స్టార్ట్ చేయాలో కూడా చెప్పాను. సో అది కూడా మీకు తెలిసిందే. సూర్యదేవుడికి చేయాల్సిన రోజు ఆదివారం, చంద్రదేవుడికి చేయాల్సింది సోమవారం, కుజదేవుడికి చేయాల్సింది మంగళవారం, బుధదేవుడికి చేయాల్సింది బుధవారం, గురుగ్రహానికి చేయాల్సింది గురువారం. సో ఇలాగ ప్లానెట్స్ బట్టి వాటికి రెమెడీస్ కూడా మనం ఆ పర్టికులర్ డేస్లోనే మనం స్టార్ట్ చేసి 43 డేస్ కంటిన్యూ చేస్తాం. 43 డేస్ మధ్యలోని ఈ తిథులు వచ్చినా పర్వాలేదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఈ తిథులు లేకుండా చూసుకోండి. ఇప్పుడు దాకా చూసారు కదండి. నెక్స్ట్ వీడియోలోని మిగతా గ్రహాల గురించి, వాటి రెమెడీస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు దాకా మీరు ఏం చేయాలి మీకు తెలిసిందే. ప్లీజ్ షేర్, like and subscribe our Vaibhav Astro channel. Thank you.